స్వరమహతి కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సృజనోత్సవ్ 2026 కళ, సాహిత్యం, సంగీతం, నృత్యం మరియు సృజనాత్మక ప్రతిభల సమ్మేళనంగా విశేష విజయాన్ని సాధించింది. ఆన్లైన్, ఆఫ్లైన్ పోటీలు అద్భుత ఉత్సాహంతో జరిగి వందలాది మంది విద్యార్థులు, కళాభిమానులు తమ ప్రతిభను ప్రదర్శించారు. క్యాండిడేట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో ఆఫ్లైన్ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ప్రధాన అతిథి ఏనుగు నరసింహారెడ్డి, డైరెక్టర్, భాషా సంస్కృతి శాఖ, తెలంగాణ ప్రభుత్వం తన ప్రసంగంలో కళల ద్వారా జాతీయ సమైక్యత అనే అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలుపుకోవడానికి కళలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సంగీతం, నృత్యం, సాహిత్యం ద్వారా మనం అందరం ఒకే బంధంలో కలుస్తామని పేర్కొన్నారు. కేశవ్ సుమన్ టీవీ మాట్లాడుతూ కళలు కేవలం వినోదం కాదు, సమాజ మార్పుకు శక్తివంతమైన సాధనం. సృజనోత్సవ్ వేదిక పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, భవిష్యత్ నాయకులను తయారు చేస్తుందని అన్నారు. ఈవి శ్రీనివాసరావు, ఐఆర్సీఎస్ తెలంగాణ రాష్ట్ర ఎంసీ టీపీసీసీ జీఎస్ మాట్లాడుతూ కళ అనేది సరిహద్దులు లేని శక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నం. సృజనోత్సవ్ 2025 ఈ భావనకు సాక్ష్యమని అన్నారు. వేదికపై ప్రసంగించిన గౌరవ అతిథులందరూ విద్యార్థుల ప్రతిభను ప్రశంసించి ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరగాలని ఆకాంక్షించారు. స్వరమహతి కళా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ బందనపూడి ఆదిత్య కిరణ్ స్వాగత ప్రసంగం చేసి తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతి శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం చివరిగా రమదుర్గం నగేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, క్యాండిడేట్ ఇంటర్నేషనల్ ఫౌండర్ చైర్మన్ రైనా భట్టు, ప్రిన్సిపల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మియాపూర్ కేదార్నాథ్, డాక్టర్ శ్రీనివాస్, వరప్రసాద్, సంజీవులు, మంద మహేష్, తేజ, టీబీకే చంద్ర, దేవులపల్లి కుమార్, తులసి, దేవులపల్లి మనస్విని, వైభవి, వైవివిఎస్ లక్ష్మణ్ కుమార్, సినీ రచయిత, డైరెక్టర్ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. సృజనోత్సవ్ 2026 యువత ప్రతిభను వెలికితీసిన వేదికగా కళా సంస్కృతిని సమాజంలో విస్తరింపజేసిన మైలురాయిగా నిలిచింది.